Hello everyone, welcome to T1 Academy. ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఎంసీక్యూ సిరీస్ స్టార్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే పేపర్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎనర్జీ అనే టాపిక్ గురించి ఈరోజు మనం కొన్ని ఎంసీక్యూ సాల్వ్ చేస్తూ మన నాలెడ్జ్ని కూడా పెంచుకుందాం. సో లెట్స్ గో ఇన్ టు ద ఎంసీక్యూ. So first question, my friends. Consider the following statements with respect to the ethanol blended petrol program. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ కి సంబంధించి కింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని కన్సిడర్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ జనవరి 2003. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ అంట మై ఫ్రెండ్స్ జనవరి 2003 సంవత్సరంలో లాంచ్ చేశారంట. సరైందా కాదా అన్న విషయాన్ని మనం ఇక్కడ కనుక్కోవాలి. సో అన్ని పాయింట్స్ ఒకసారి చదివేసి ఇందులో ఏవి సరైనవో మనం కనిపెట్టాలి. సెకండ్ పాయింట్, గవర్నమెంట్ ఎయిమ్స్ టు అచీవ్ ద ఎథనాల్ బ్లెండింగ్ ఆఫ్ పెట్రోల్ బై 20% బై 2025-26. ఏంటంటే 2025-26 సంవత్సరానికల్లా పెట్రోల్లో 20% ఎథనాల్ ని కలపాలి అని ప్రభుత్వము భావిస్తుంది లేదా ఏం చేస్తుంది అంటున్నాడు. నెక్స్ట్, గవర్నమెంట్ హ్యాస్ రిడ్యూస్ జిఎస్టీ రేట్ ఆన్ ఎథనాల్ meant for ethanol blended petrol program from 18% to 5%. భారత ప్రభుత్వం ఏం చేసిందంటే అండి, జిఎస్టీ రేట్లని ఎథనాల్ పైన ఏదైతే మనం ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ వాడుతున్నామో దాన్ని 18 నుంచి 5% తగ్గించిందంట. పైవి ఇచ్చినటువంటి ఏ స్టేట్మెంట్ సరైనవంటే అండి, పైవి ఇచ్చినటువంటి అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ దీన్ని 2003 సంవత్సరంలోనే స్టార్ట్ చేశామండి. అలానే 2025-26 సంవత్సరానికల్లా మనం భారతదేశంలో వాడుతున్నటువంటి పెట్రోల్ ఏదైతే ఉందో దాంట్లో 20% మనం ఎథనాల్ ని కలపాలనగా మనం ఏం చేశామండి. ఇది కూడా సరైన స్టేట్మెంటే. అలానే ఇందులో వాడుతున్నటువంటి ఎథనాల్ ని మనం జిఎస్టీ ఏదైతే ఉందో దానిపైన 18% నుంచి 5%కి తగ్గించగలిగాం. తద్వారా మనం ఈ యొక్క ఎథనాల్ ని తయారు చేసేటటువంటి ఇండస్ట్రీస్ కి ఎంకరేజ్ చేసినట్టుగా అవుతుందండి. అసలు ఈ ఎథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ మనకి ఎందుకు అవసరం అని మీరు ఒక క్వశ్చన్ అడిగినట్టయితే, భారతదేశం మనం ఇంపోర్ట్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటామండి. పెట్రోలియం ప్రోడక్ట్స్ ని లేదా బేసికల్లీ క్రూడ్ ఆయిల్ ని ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఈ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ వల్ల భారతదేశం ఎకనామీ పైన ఎంతగానో స్ట్రెయిన్ పడుతూ ఉంటుందండి. దాన్ని మినిమైజ్ చేసేందుకు అలానే మనకి వాడుతున్నటువంటి పెట్రోలియం ప్రోడక్ట్స్ నుంచి ఎమిషన్స్ అనేటివి వస్తుంటాయండి. అన్నెసెసరీ గ్యాసెస్ వస్తూ ఉంటాయి. ఆ గ్యాసెస్ ని కూడా ట్యాకిల్ చేసేందుకే ఈ ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ లేదా ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ అనేది భారత ప్రభుత్వం వారు స్టార్ట్ చేయడం జరిగిందండి. లెట్స్ ఆల్సో రైట్ ఫ్యూ పాయింట్స్ అబౌట్ ద ఎథనాల్. ఎథనాల్ గురించి కూడా కొన్ని పాయింట్స్ రాసుకుందామండి. ఎథనాల్ అనేది బేసికలీ ఒక ఆల్కహాల్ అండి. ఈ ఎథనాల్ అనే ఆల్కహాల్ ని మోస్ట్లీ మనం ఫుడ్ ప్రోడక్ట్స్ నుంచి తయారు చేస్తూ ఉంటామండి. ఇలా ఫుడ్ ప్రోడక్ట్స్ నుంచి తయారైనటువంటి ఎథనాల్ ని ఫస్ట్ జనరేషన్ ఎథనాల్ గా పిలుస్తూ ఉంటాం అన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే షుగర్ కేన్ నుంచి ఎక్కువగా మనం స్టార్ట్ చేస్తుంటాం. షుగర్ కేన్ కానీ మైజ్ కానీ అదే మొక్కజొన్న నుంచి కానివ్వండి లేదా షుగర్ బీట్ గురించి కానివ్వండి, ఇలాంటి ప్రోడక్ట్స్ నుంచి మనం ఇంకా బ్రోకెన్ రైస్ విరిగిపోయినటువంటి రైస్ నుంచి కూడా మనం ఈ ఆల్కహాల్ ని తయారు చేస్తూ ఉంటాం. ఈ ఆల్కహాల్ ఎంత మంచిది అంటే అండి, మన పెట్రోల్ తో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ప్లస్ ఎథనాల్ అనేది 99.9% ఆల్కహాలిక్ కాంపౌండ్ అండి. ఇది మన పెట్రోల్ తో ఈజీగా కలిసిపోయేటటువంటి ఒక రెన్యూవబుల్ ఫ్యూయల్ అండి. ఎటువంటి ఫ్యూయల్ అండి ఎథనాల్ అనేది? ఇట్స్ ఎ రెన్యూవబుల్ ఫ్యూయల్ ప్రొడ్యూస్ ఫ్రమ్ అగ్రికల్చర్ బై ప్రోడక్ట్స్. ఈ పాయింట్స్ కూడా ఒకసారి మీరు రాసుకోవాలి. అలానే ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ కి సంబంధించి నేను ఇంకో స్లైడ్ ని ఇంక్లూడ్ చేశానండి. భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఆధ్వర్యంలో, ఏ మినిస్ట్రీ అండి? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఆధ్వర్యం. చాలా ఇంపార్టెంట్ అండి మినిస్ట్రీలు తెలుసుకోవడం. దాని యొక్క ఆధ్వర్యంలో 2003 సంవత్సరంలో ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ ని స్థాపించామండి. దేనికోసం అండి? ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ ని మరియు ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ ని ఎంకరేజ్ చేసేందుకు దీన్ని స్టార్ట్ చేశాం. అయితే ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అనేది ఇనీషియల్ గా పెట్రోల్లో 10% వరకే ఎథనాల్ ని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. కాలక్రమేణా 2030 కల్లా
20% పెంచాల్సిందిగా మనం ఏం చేసినప్పటికీ దాన్ని ముందుగానే కంప్లీట్ చేద్దామన్న ఉద్దేశంతో 2025 సంవత్సరానికల్లనే పెట్రోల్లో ఎథనాల్ యొక్క శాతాన్ని 20%గా మనం పెంచబోతున్నామండి. దిస్ ఈజ్ అబౌట్ ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీకు ప్రతి క్వశ్చన్కి సంబంధిత కంటెంట్ని కూడా నేను ప్రొవైడ్ చేశాను మై ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు దాన్ని పాజ్ చేసుకొని మీరు కూడా నోట్స్ రాసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం మై ఫ్రెండ్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రధానమంత్రి జీవన్ యోజన. ప్రధానమంత్రి జీవన్ యోజనకి సంబంధించి కింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని కన్సిడర్ చేసుకోండి అని చెప్తున్నారు. ఫస్ట్ వన్, జీవన్ స్టాండ్స్ ఫర్, ప్రధానమంత్రి జీవన్ యోజనలో జీవన్ అంటే జీవ్ ఇంధన్, వాతావరణ అనుకూల్, ఫసల్ అవశేష్ నివారణ అని అర్థమంట. ఏంటండి? జీవ్ ఇంధన్, వాతావరణ అనుకూల్, ఫసల్ అవశేష్ నివారణ అని అర్థం అని చెప్తున్నారు. ఇది సరైందా కాదా అంటే మై ఫ్రెండ్స్, ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్, ఈ పిఎం జీవన్ యోజనని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెంటర్ ఫర్ హై టెక్నాలజీ అనే టెక్నికల్ బాడీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారంట. ఇది సరైందా కాదా అంటే ఇది కూడా సరైందే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. ఇట్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ కమర్షియలీ వియబుల్ ప్రాజెక్ట్స్ ఫర్ 2G ఎథనాల్ ప్రొడక్షన్. ఇది కూడా సరైందా కాదా అంటే ఇది కూడా సరైందే అండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ ట్రూ అంటే ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఫ్రెండ్స్, ఒక పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. 2G ఎథనాల్ ప్రోడక్ట్స్, మామూలుగా నేను ఇంతకుముందు స్లైడ్లో మీకు చెప్పింది ఏంటి అంటే ఎథనాల్ అనేది ఒక ఆల్కహాల్ ప్రోడక్ట్. ఎస్, ఇట్ ఈస్ అన్ ఆల్కహాల్, 99.9% ప్యూర్ ఆల్కహాల్. కానీ ఎథనాల్ని మనం ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఎథనాల్గా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ జనరేషన్ ఎథనాల్ వచ్చేసండి ఫుడ్ క్రాప్స్ నుంచి మనం డెవలప్ చేస్తూ ఉంటాం. చెప్పాను కదా, బ్రోకెన్ రైస్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, షుగర్ బీట్ కానివ్వండి, దీంతో ప్రొడ్యూస్ చేస్తున్నాం. సెకండ్ జనరేషన్లో నాన్ ఫుడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటామండి. నాన్ ఫుడ్ ప్రోడక్ట్స్ అండ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్, మున్సిపాలిటీలో వచ్చేటటువంటి సాలిడ్ వేస్ట్ని సైతం వాడుకుంటూ మనం డెవలప్ చేసుకునేటటువంటి ఎథనాల్ ఆల్కహాల్ అన్నమాట. థర్డ్ జనరేషన్లో అయితే ఆల్జే వాడుకుంటాం, అంటే పాకుర్ని వాడుకొని మనం ఎథనాల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దీస్ ఆర్ 1, 2, 3 జనరేషన్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. అలానే ఏ మినిస్ట్రీ వారు ఏ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని తెలియడం కూడా ఇంపార్టెంట్. పిఎం జీవన్ యోజనని ఏ మినిస్ట్రీ వారండి? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వారు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. హూ ఈజ్ ఇంప్లిమెంటింగ్ దట్? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పైన ఇచ్చినటువంటి అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే విత్ రెస్పెక్ట్ టు ద పిఎం జీవన్ యోజన. పిఎం జీవన్ యోజన గురించి కొన్ని పాయింట్స్ రాసుకుందాం. అందులో ఫస్ట్ పాయింట్, పిఎం జీవన్ అంటే జీవ్ ఇంధన్, వాతావరణ అనుకూల్, ఫసల్ అవశేష్ నివారణ యోజన. ఈ స్కీమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే అండి, ఇప్పుడే మాట్లాడాను కదా, 2G ఎథనాల్ ప్రొడక్షన్ కి సంబంధించి దానికి ఇండస్ట్రీస్ కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చేటటువంటి ఒక ఇనిషియేటివ్ ఈ పిఎం జీవన్ యోజన అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ వారి ఆధ్వర్యంలో మనం రన్ చేస్తున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రాసుకోవాల్సింది ఏంటంటే అండి, పిఎం జీవన్ యోజన కింద మనం దాదాపు 12 కమర్షియల్ స్కేల్ 2G ఎథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్స్ ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఫినాన్షియల్ హెల్ప్ మనం చేయబోతున్నామండి. ఏంటండి? 12 కమర్షియల్ స్కేల్ 2G ఎథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్లని, అలానే ఒక 10 డెమాన్స్ట్రేషన్ స్కేల్ 2G ఎథనాల్ ప్రాజెక్ట్స్ని మనం ఈ యొక్క ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మనం ఉద్దేశిస్తున్నాం. ఈ యొక్క పిఎం జీవన్ యోజన వల్ల భారతదేశంలో 2G ఎథనాల్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అలానే మన యొక్క రూరల్ మరియు అర్బన్ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీలు పెరుగుతాయి. అలానే 2G ఎథనాల్ని తయారు చేసేటటువంటి టెక్నాలజీలని భారతదేశీయంగానే మనం తయారు చేసుకోగలుగుతాము. అలానే భారతదేశంలో ఉన్నటువంటి ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్కి సైతం ఇది ఉపయోగపడుతుంది. అలానే ముఖ్యంగా చెప్తున్నాను కదండి, నాన్ ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే అగ్రికల్చర్లో మిగిలిపోయినటువంటి రెసిడ్యూస్ ఉంటాయి కదా,
అంటే మనం వరి కోత కోసినప్పుడు వరి పక్కకు తీసిన తర్వాత మిగిలిపోయినటువంటి గడ్డితోనో, లేదంటే మనం పంట పొలాల్లో పంటను తీసుకున్న తర్వాత మిగిలిపోయినటువంటి స్ట్రాతోనో మనం ఈ యొక్క ఎథనాల్ని ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి రైతులకి సైతం మనం ఇన్కమ్ రెమ్యూనరేషన్ ఇవ్వగలుగుతున్నాం ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ పిఎం జీవన్ యోజన అండి. ఒకసారి ఆబ్జెక్టివ్స్ ని పాజ్ చేసుకొని మీకు అవసరం ఉన్న పాయింట్స్ అన్నిటినీ కూడా మీ నోట్స్ లో ఎక్కించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మై ఫ్రెండ్స్. సో థర్డ్ క్వశ్చన్ మై ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద భారత్ స్టేజ్ నార్మ్స్? భారత్ స్టేజ్ నార్మ్స్ కి సంబంధించి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో ఏది సరైంది అనేసి అడుగుతున్నాడండి. ఫస్ట్ పాయింట్ చూద్దాం. భారత్ స్టేజ్ or BS emission standards or government instituted emission standards that all motor vehicles have to comply with if they are to be sold and driven in India. భారత్ స్టేజ్ నార్మ్స్ అంటే ఏంటంటే అండి, ఒక వెహికల్ అనేది అది మీ కార్ కావచ్చు, బైక్ కావచ్చు, లేదా లారీ కావచ్చు, అది ఎటువంటి ఎమిషన్స్ దాంట్లో నుంచి వచ్చే పొగ పదార్థాలు ఎలా ఉండాలి, దాంట్లో ఏం కాంపోనెంట్స్ ఉండాలి, అది ఏ స్టాండర్డ్ లో ఉండాలి అని చెప్పేటటువంటి ఒక నార్మ్స్ లేదా ఎమిషన్ స్టాండర్డ్స్ అంట. భారతదేశంలో తిరిగేటటువంటి ఏ వెహికల్ అయినా, అది ఒక బైక్ కావచ్చు, ఒక కార్ కావచ్చు, అవి అన్నీ కూడా ఈ భారత్ స్టేజ్ నార్మ్స్ ని ఫాలో అవ్వాలంట. సరైందా కాదా అంటే ఎస్, ఇది సరైన స్టేట్మెంట్ అండి. నెక్స్ట్, సల్ఫర్ కంటెంట్ ఇన్ ఫ్యూయల్ is reduced from 50 parts per million in BS4 to maximum 10 parts per million in BS6 compliant fuel. ఏంటంటే అండి, బేసికల్లీ చెప్పాలంటే ఈ యొక్క వెహికల్స్ ఉంటాయి కదా, వాటిలో ఇంజిన్ ని ఎంత ఇంప్రూవ్ చేస్తున్నామంటే వాటి నుంచి వచ్చేటటువంటి ఎమిషన్స్ ని మనం తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట ఈ ఇనిషియేటివ్ కింద. అయితే భారత ప్రభుత్వం వాళ్ళు BS4 భారత్ స్టేజ్ 4 అనే స్టాండర్డ్ నుంచి డైరెక్ట్ గా BS6 అనే స్టాండర్డ్స్ కి 1st ఏప్రిల్ 2020 కల్లా షిఫ్ట్ అయిపోయామండి. అంటే భారత ప్రభుత్వం BS5 అనే స్టాండర్డ్ ని స్కిప్ చేసి బెటర్ స్టాండర్డ్ వర్షన్ BS5 కంటే కూడా ఇంకా బెటర్ వెహికల్స్ రావాలి, ఇంకా మనం కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ కానీ సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కానీ తగ్గించాలన్న ఉద్దేశంతో ఇలా స్కిప్ చేశామన్నమాట. అలా స్కిప్ చేయడం వల్ల ఏమైంది అంటే BS4 లో వాడేటటువంటి పెట్రోల్లో అంట ఎక్కువ సల్ఫర్ ఉంటుందంట, అయితే BS6 లో వాడేటటువంటి పెట్రోల్లో సల్ఫర్ తక్కువగా ఉంటుందంట అని చెప్తున్నారు. సరైందా కాదా అంటే ఇది కూడా సరైన స్టేట్మెంటే అండి. నెక్స్ట్, గవర్నమెంట్ హ్యాస్ లీప్ ఫ్రాగ్. చూడండి, మన భారత ప్రభుత్వం అంట డైరెక్ట్ గా BS4 ఎమిషన్ నార్మ్స్ నుంచి BS6 కి వచ్చేసిందంట ఏప్రిల్ 2020లో. పైనున్న స్టేట్మెంట్స్ లో ఏవి సరైనవి అని మేము అడిగినట్టయితే పైవన్నీ కూడా సరైనవే మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క MCQs చేసేటప్పుడు నేను దాదాపుగా ఆల్ ద ఎబో ఆర్ కరెక్ట్ అనేవే నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తద్వారా మీరు డైరెక్ట్ గా ఈ యొక్క క్వశ్చన్ నుంచే పాయింట్స్ నేర్చుకొని రాసుకునే వీలుంటుంది. కాబట్టి దాని అర్థం అన్ని క్వశ్చన్స్ కాదండి, మాక్సిమం క్వశ్చన్స్ ఆల్ ద ఎబో గానే ఉంటాయి. సో మనం భారత్ స్టేజ్ నార్మ్స్ గురించి కొన్ని పాయింట్స్ నేర్చుకుందామండి. గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, ఇది ఎమిషన్ స్టాండర్డ్స్ కి సంబంధించింది. అంటే ఒక వెహికల్ నుంచి ఎటువంటి ఎమిషన్స్ రావాలి అని భారత ప్రభుత్వం ముందుగానే నోటిఫై చేయడం ద్వారా ఆయా వెహికల్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు వాళ్ళ ఇంజన్స్ ని వాళ్ళ క్యాటలైటిక్ కన్వర్టర్లను కన్వర్ట్ చేసుకొని లేదా మాడిఫై చేసుకొని భారతదేశంలో సేల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క భారత్ స్టేజ్ 6 అనేది ప్రస్తుతం భారతదేశంలో అమల్లో ఉందండి. 2020 సంవత్సరం నుంచి భారత్ స్టేజ్ 6 అనేది మనం ఇప్పుడు యూటిలైజ్ చేస్తున్నాం. ఓకే, మన భారతదేశంలో వాడేటటువంటి వెహికల్స్ లో నైట్రోజన్ ఆక్సైడ్స్ యొక్క ఎమిషన్స్ కానివ్వండి, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ అన్నిటిని కూడా ఈ యొక్క ఇనిషియేటివ్ ద్వారా మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మై ఫ్రెండ్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రీన్ హైడ్రోజన్ మిషన్. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కి సంబంధించి కింద ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ని ఒకసారి కన్సిడర్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ పాయింట్, ద స్కీమ్ కంటైన్స్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ స్కీమ్ లో అంట స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్, సింపుల్ గా సైట్ అనే ప్రోగ్రామ్. దీంట్లో
ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరర్స్కి ఇన్సెంటివ్స్ ఇస్తామంట అండి. దేని కొరకు? ఎలక్ట్రోలైజర్స్ని ప్రొడ్యూస్ చేసేందుకు, తద్వారా మనం గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ని పెంచగలుగుతామంట. స్టేట్మెంట్ సరైందా కాదా అని అడుగుతున్నాడండి ఇక్కడ. ఈ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. మనం చిన్నతనంలో ఎలక్ట్రాలిసిస్ గురించి నేర్చుకొని ఉంటామండి. ఎలక్ట్రాలిసిస్ అంటే వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ మనం పంపించేటప్పుడు క్యాథోడ్ దగ్గర, యానోడ్ దగ్గర మనకి డిఫరెంట్ గ్యాసెస్ ఎవాల్వ్ అవుతాయన్న విషయాన్ని మనం చిన్నతనంలోనే నేర్చుకుందాం. క్యాథోడ్ అండ్ యానోడ్. క్యాథోడ్ ఈస్ పాజిటివ్ అండ్ యానోడ్ ఈస్ నెగిటివ్. క్యాథోడ్ దగ్గర మనకి ఆక్సిజన్ అనేది ఎవాల్వ్ అవుతుంది. యానోడ్ దగ్గర హైడ్రోజన్ ప్లస్ అయాన్స్ అనేటివి ఎవాల్వ్ అవుతాయి అన్న విషయాన్ని మనం నేర్చుకున్న విషయమే. సో ఈ హైడ్రోజన్నే మనం కలెక్ట్ చేసి మనం రాబోయే కాలంలో ఫ్యూయల్ లా వాడుకోబోతున్నాం అన్నమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం. నియర్లీ 50 మిలియన్ మెట్రిక్ టన్స్, 50 మిలియన్ మెట్రిక్ టన్ల యొక్క కార్బన్ డయాక్సైడ్ ని ప్రతి సంవత్సరం మనం ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా ఆపగలుగుతున్నాము అంటున్నాడు. నియర్లీ 50 మిలియన్ మెట్రిక్ టన్ ఆఫ్ carbon dioxide emissions are expected to be averted through the production and use of targeted quantum of green hydrogen. స్టేట్మెంట్ సరైందా కాదా అంటే సరైన స్టేట్మెంటే అండి. నెక్స్ట్, యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ విత్ అన్ అవుట్లే ఆఫ్ 19,744 crore ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2023-24 to 2029-30. ఏంటంటే అండి, భారత ప్రభుత్వం వారు 19,744 కోట్ల రూపాయలని ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కొరకు 2023-24 నుంచి మొదలుకొని 2029-30 వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేసి అనుకుంటున్నారంట. పైవి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏవి సరైనవి అంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైన స్టేట్మెంట్సే అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సో అన్ని పాయింట్స్ని నేను ఇక్కడ ఎరైజ్ చేస్తాను క్లీన్గా. అన్ని పాయింట్స్ కూడా రాసుకోవాలండి విత్ రెస్పెక్ట్ టు ద గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ముఖ్యంగా చెప్పాలంటే రాబోయే కాలంలో ఎమిషన్స్ని తగ్గించుకునేందుకు భారత ప్రభుత్వం నెట్ జీరో ఎమిటర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్గా మారాలనుకుంటుంది కదా 2070 కల్లా. నెట్ జీరో ఎమిటర్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కదా, అది కూడా సాధించేందుకు ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్లైడ్లో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ సంబంధించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. యూ కెన్ జస్ట్ పాజ్ అండ్ రైట్ దెమ్ డౌన్. లైక్ సైట్ ఇనిషియేటివ్ ఉంది. అలానే ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా భారతదేశంలో స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది. అలానే ఈ గ్రీన్ హైడ్రోజన్ డెవలప్మెంట్ కోసం చిన్న చిన్న హబ్స్ అనేటివి మనం డెవలప్ చేస్తూ ఉంటాం అన్న ప్రతి పాయింట్ నేను ఇక్కడ ఇచ్చాను. జస్ట్ ట్రై టు పాజ్ అండ్ రైట్ ఇట్ డౌన్. బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నానండి. భారత ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్కి ఏదైనా డెఫినేషన్ ఇచ్చిందా? ఇప్పటి వరకు అంటున్నాం కదా గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ అని. మరి భారత ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ అనే దానికి డెఫినేషన్ ఉందా? అంటే దేనిని మనం గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తున్నాం అనే దాన్ని మీరు కింద కమెంట్ సెషన్లో చెప్పాలి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద పిఎం కుసుమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. పిఎం కుసుమ్ అనే ఇనిషియేటివ్ గాను ప్రధానమంత్రి కుసుమ్ యోజన దానికి సంబంధించినటువంటి కింద స్టేట్మెంట్స్ ని కన్సిడర్ చేయండి. ద స్కీమ్ ఎయిమ్స్ టు ప్రమోట్ ద యూజ్ ఆఫ్ సోలార్ పవర్ అమాంగ్ ద ఫార్మర్స్. ఫార్మర్స్ లో రైతుల దగ్గర సోలార్ పవర్ ని ఎంకరేజ్ చేసేందుకు గాను ఈ స్కీమ్ స్టార్ట్ చేశామంట. సరైందా కాదా అంటే సరైన స్టేట్మెంటే అండి. ద స్కీమ్ ఈజ్ లాంచ్డ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. ఈ స్కీమ్ అంట మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ వారి ఆధ్వర్యంలో లాంచ్ చేశామంట. అంటే ఇది తప్పు స్టేట్మెంట్ అండి. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో సరైంది ఏది అంటే ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో చిన్న కరెక్షన్ అండి, ఇక్కడ ఆన్సర్ సి కాదు, ఇక్కడ ఏ పెట్టుకోండి. ఇది ఏ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేశారండి? పిఎం కుసుమ్ అనే స్కీమ్. పిఎం కుసుమ్ అనే స్కీమ్ ని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళు లాంచ్ చేశారండి. ఏ సంవత్సరంలో? 2019 సంవత్సరంలో ఈ పిఎం కుసుమ్ అనే స్కీమ్ ని లాంచ్ చేశాం. ఈ పిఎం కుసుమ్ అనే స్కీమ్ ని మనం 2026 మార్చ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం ద్వారా భారతదేశంలో రైతులందరూ కూడా వాళ్ళ యొక్క ఎంటీ ల్యాండ్ లో, మీ యొక్క భూమి కనుక ఖాళీగా ఉంటే ఆ ఎంటీ ల్యాండ్ లో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని తద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడమే ఈ స్కీమ్ యొక్క
వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండి. గుర్తుపెట్టుకోండి, పిఎం కుసుమ్ స్కీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సిక్స్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా ఈజ్ ఆర్ కరెక్ట్? రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో ఏది సరైంది అనేసి అంటున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మై ఫ్రెండ్స్ కింద ఇచ్చినవి. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇన్ 2024 ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ హ్యావ్ క్రాస్డ్ 200 గిగావాట్స్. ఏమంటున్నాడండి, భారతదేశం యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ 2024లో 200 గిగావాట్స్ దాటేసిందంట. కరెక్ట్ నెంబర్స్ చెప్పాలంటే 203 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీని మనం రెన్యూవబుల్ ఎనర్జీస్ ద్వారా డెవలప్ చేస్తున్నామంట. నెక్స్ట్, ఇండియా ఎయిమ్స్ టు అచీవ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఆఫ్ 500 గిగావాట్స్ బై 2030. ఏంటంటండి, 2030 సంవత్సరానికల్లా భారత ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని 500 గిగావాట్స్ కి పెంచాలి అని అనుకుంటుందంట. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో ఏది సరైంది అంటే బోత్ స్టేట్మెంట్ 1 అండ్ 2 ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 2 అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళకి కూడా ఈ యొక్క స్టేట్మెంట్స్, ఈ యొక్క పాయింట్స్ అన్ని చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా aims to produce 500 gigawatts of energy from renewable sources by 2030, and we have crossed the mark of 200 gigawatts of energy from all the renewable energy sources that are available in India. సో రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవే అండి. దానికి సంబంధించినటువంటి పిఐబి డేటాని నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశానండి. అలానే భారతదేశంలో ఉన్నటువంటి ఎనర్జీ ప్రొడక్షన్ ఏ ఒక్క ఎనర్జీ నుంచి ఎక్కువగా ఉంది అన్న డేటాను కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. సో ట్రై టు నోట్ డౌన్ దీస్ పాయింట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ మై ఫ్రెండ్స్, అరేంజ్ ద బిలో ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఇన్ దేర్ ఎనర్జీ కాంట్రిబ్యూషన్. కింద నేను కొన్ని రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ ఇచ్చాను. ఇందులో ఎక్కువగా ఎనర్జీ ఏ యొక్క కాంపోనెంట్ నుంచి వస్తుంది, అక్కడి నుంచి అతి తక్కువ ఎనర్జీ ఏ కాంపోనెంట్ వరకు వస్తుంది అంటే కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుందాం. సోలార్ ఎనర్జీ యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేసి అన్నిటికంటే హైయెస్ట్ మై ఫ్రెండ్స్. సో డిక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు కాబట్టి ఫస్ట్ పెద్దది రావాలి. సో 2 అనేది ఎక్కడెక్కడ ఉందో చూసుకోండి ఫస్ట్గా. సో మీ ఆన్సర్ వచ్చేసి బి మరియు సిలో ఉండాలి. సెకండ్ హైయెస్ట్ ఎనర్జీ కాంట్రిబ్యూషన్ వచ్చేసి విండ్ ఎనర్జీ నుంచి వస్తుందండి రెన్యూవబుల్ ఎనర్జీ కాంపోనెంట్ లో. కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ బి 2, 1, 3, 5 and 4. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రెన్యూవబుల్ ఎనర్జీలో ఎక్కువ శాతం ఎనర్జీ మనకు ఏ సోర్స్ నుంచి వస్తుందని తెలుసుకోవడం. దానికి సంబంధించి మీకు ఇక్కడ డేటా ప్రొవైడ్ చేశాను చూడండి మై ఫ్రెండ్స్. సోలార్ ఎనర్జీ ప్రస్తుతం ఉన్నటువంటి 200 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీలో సోలార్ ఎనర్జీ వచ్చేసి 92.12 గిగావాట్స్ వస్తుందంట. విండ్ నుంచి 47.72 గిగావాట్స్ వస్తుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ లార్జ్ ప్రాజెక్ట్స్ నుంచి 46.93 గిగావాట్స్ వస్తుంది. బయోమాస్ ఆర్ బయో పవర్ నుంచి 11.32 గిగావాట్స్ అండ్ స్మాల్ హైడ్రో పవర్ నుంచి 5.07 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకు వస్తూ ఉంటుందండి. సో ఈ టేబుల్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఐ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టేబుల్ మై ఫ్రెండ్స్. సో ప్లీజ్ ట్రై టు నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ రెన్యూవబుల్ కెపాసిటీ. పైన ఇచ్చినటువంటి స్టేట్స్ ని వాటి యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అంటే ఏ రాష్ట్రంలో అతి తక్కువ రెన్యూవబుల్ ఎనర్జీ ఉంది అక్కడ నుంచి మొదలుకొని అన్నిటికంటే ఎక్కువ రెన్యూవబుల్ ఎనర్జీ ఉంది అన్న వరకు కూడా మనం వీటిని అరేంజ్ చేయాలి. సో భారతదేశంలో అండి హైయెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ ఆర్ కెపాసిటీ ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రం దగ్గర ఉందండి. హైయెస్ట్ రాజస్థాన్ దగ్గర ఉంది అంటే ఇంక్రీజింగ్ అన్నాడు, అంటే తక్కువ నుంచి పెద్దది. సో ఆప్షన్ డిలో ఒక్క దగ్గరే రాజస్థాన్ వచ్చేసి హైయెస్ట్ పొజిషన్ లో ఉంది. కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుందండి, 4, 3, 2, 1. పైన ఇచ్చినటువంటి దాంట్లో కర్ణాటక అన్నిటికంటే చిన్నది, కర్ణాటక తర్వాత తమిళనాడు, తమిళనాడు తర్వాత గుజరాత్, గుజరాత్ తర్వాత రాజస్థాన్. ఈ 4 స్టేట్లలో రాజస్థాన్ టాప్, సెకండ్ టాప్ గుజరాత్, థర్డ్ టాప్ తమిళనాడు, ఫోర్త్ టాప్ కర్ణాటక. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటండి, రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయగలిగినటువంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది రాజస్థాన్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ మీరు ఈ డేటాని మీరు నోట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు స్లైడ్ ఇచ్చాను. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. సో ప్లీజ్ ట్రై టు పాజ్ అండ్ నోట్ ఇట్ డౌన్.
Next question, my friends. Which of the following statements is or are incorrect with respect to the renewable energy in India? రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో సరైంది కానిది ఏది, తప్పు స్టేట్మెంట్లు ఏవి అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇండియా స్టాండ్స్ ఫిఫ్త్ ఇన్ టర్మ్ ఆఫ్ ఇన్స్టాల్డ్ సోలార్ ఎనర్జీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలను కనుక మనం కంపేర్ చేస్తే భారతదేశం సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్లో 5వ స్థానంలో ఉంది అంట. ఇది సరైందా లేదా రాంగా అంటే ఇది సరైన స్టేట్మెంట్ అండి. హైడ్రోపవర్ ఇస్ ద లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ద రెన్యూవబుల్ ఎనర్జీ కేటగిరీ. రెన్యూవబుల్ ఎనర్జీస్లో సోలార్, హైడల్, విండ్ పవర్, బయోమాస్ ఎనర్జీ ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్లో అందరికంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగినటువంటి ఒక రెన్యూవబుల్ ఎనర్జీ ఇండస్ట్రీ ఏది అంటే అది హైడ్రో పవర్ ఇండస్ట్రీ అని చెప్తున్నాడు. కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏవి తప్పు అంటున్నాడు. పైన రెండు కూడా సరైన స్టేట్మెంట్లే అండి. మన భారతదేశంలో హైడ్రో పవర్ ఇస్ ద లార్జెస్ట్ ఎంప్లాయర్ విత్ ఇన్ ద రెన్యూవబుల్ ఎనర్జీ కాంపోనెంట్ అండి. ఇన్కరెక్ట్ అంటే నన్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అనమాట. పైన ఇచ్చినటువంటి రెండు ఆప్షన్స్ కూడా సరైనవి కాబట్టి ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి. సో ఈ స్లైడ్ లో కనుక చూస్తే స్మాల్ కరెక్షన్, ఇది ఆప్షన్ డి వస్తుందండి, సి కాదు ఇది. ఇన్కరెక్ట్ అడిగాడు కదా, ఇన్కరెక్ట్ కాబట్టి నన్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ఇన్కరెక్ట్. సో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో 5th లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఉంది మన దగ్గర. అలానే హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీ భారతదేశంలోనే అత్యధికమైనటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేస్తుంది రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో. ఈచ్ సెక్టార్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను మై ఫ్రెండ్స్. సో హైడ్రో పవర్ ఇస్ ద లార్జెస్ట్. సో దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా. సో నెక్స్ట్ క్వశ్చన్ మై ఫ్రెండ్స్, విత్ రిఫరెన్స్ టు టూ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ called coal bed methane and shale gas, consider the following statements. కోల్ బెడ్ మీథేన్ మరియు షేల్ గ్యాస్ కి సంబంధించి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని కన్సిడర్ చేసుకోవాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. కోల్ బెడ్ మీథేన్ ఈస్ ప్యూర్ మీథేన్ గ్యాస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద కోల్ సీమ్స్. కోల్ సీమ్స్ నుంచి డైరెక్ట్ గా ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి మీథేన్ గ్యాస్ అంట కోల్ బెడ్ మీథేన్. వైల్ షేల్ గ్యాస్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ ప్రొపేన్ అండ్ బ్యూటేన్ ఓన్లీ. ఇక్కడ ఓన్లీ అనే పదం చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటండి, షేల్ గ్యాస్ లో కేవలం ప్రొపేన్ మరియు బ్యూటేన్ మాత్రమే ఉంటాయంట. దట్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఫైన్ గ్రెయిన్డ్ సెడిమెంటరీ రాక్స్. ఓకే, ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇన్ ఇండియా అబండెంట్ కోల్ బెడ్ మీథేన్ సోర్సెస్ ఎగ్జిస్ట్ బట్ సో ఫార్ నో షేల్ గ్యాస్ సోర్స్ హ్యాస్ బీన్ ఫౌండ్. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో సరైనది ఏది అంటే అండి పైవి రెండు కూడా తప్పే అండి. దట్ ఈస్ నన్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అండి. ఎందుకంటే అండి షేల్ గ్యాస్ లో కేవలం ప్రొపేన్ అండ్ బ్యూటేనే కాదండి, దానికి మించిన గ్యాసెస్ కూడా ఉంటాయి. అలానే భారతదేశంలో షేల్ గ్యాస్ సోర్సెస్ కూడా ఉన్నాయి. సో లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ దిస్ షేల్ గ్యాస్ అండ్ కోల్ బెడ్ మీథేన్. మన ఎర్త్ లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయండి. డీప్ లేయర్స్ లో మనకి సెడిమెంటరీ రాక్స్ ఉంటాయి. ఈ సెడిమెంటరీ రాక్స్ లో ఏంటంటే అండి గ్యాసెస్ ట్రాప్ అయి ఉంటాయి అన్నమాట. గ్యాసెస్ ట్రాప్ అయి ఉంటాయి. మనం ఏం చేస్తామంటే కిందకి బోర్ వేసేసి ఇలా వర్టికల్ గా ఫస్ట్, తర్వాత హరిజాంటల్ గా వేసేసి మనం ఇక్కడ ఫ్రాక్చరింగ్ చేస్తామన్నమాట. అంటే ఇక్కడ దీన్ని బ్రేక్ చేస్తాం. ఈ రాక్ ని బ్రేక్ చేయడం వల్ల దీంట్లో ఉన్న గ్యాసెస్ స్లోగా ఈ పైప్ లోకి సీప్ అయి మనకి సర్ఫేస్ దాకా వచ్చేస్తాయి అన్నమాట. దీన్నే మనం షేల్ గ్యాస్ అని పిలుస్తూ ఉంటాం. యుఎస్ఏలో ఎక్కువగా గ్యాస్ ప్రొడక్షన్ అనేది ఈ షేల్ గ్యాస్ ద్వారా చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ షేల్ గ్యాస్ సోర్సెస్ భారతదేశంలో మనకి గుజరాత్ మరియు కృష్ణా ప్రాంతంలో, కృష్ణా బెల్ట్ ప్రాంతంలో, కేజీ బెల్ట్ ప్రాంతంలో కూడా, దట్ ఈస్ కృష్ణా గోదావరి బెల్ట్ ప్రాంతంలో కూడా మనకు లభించడం జరిగింది. కాబట్టే ఈ స్టేట్మెంట్స్ రెండు కూడా తప్పండి. ఎలా తప్పంటే మీకు షేల్ గ్యాస్ లో కేవలం ప్రొపేన్ అండ్ బ్యూటేనే కాకుండా నైట్రోజన్, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్ వంటి గ్యాసెస్ కూడా మనకు వస్తూ ఉంటాయి. భారతదేశంలో కృష్ణా గోదావరి బెల్ట్ రీజియన్లో, గుజరాత్ క్యాంబే ప్రాంతంలో, అస్సాం అరకన్ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో, గోండ్వానా సెంట్రల్ ఇండియా ప్రాంతంలో మరియు కావేరీ ప్రాంతంలో కూడా మనకి షేల్ గ్యాస్ అనేది లభ్యమైందండి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ తప్పైందనమాట. కోల్ బెడ్ మీథేన్ ఆబ్వియస్లీ హాఫ్ ఆఫ్ ద స్టేట్మెంట్ వాజ్ కరెక్ట్, కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఫర్ స్టేట్మెంట్ 1 తప్పుంది. కాబట్టి
మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వచ్చిందండి. ఒక్కసారి ఈ స్లైడ్ని మీరు పాజ్ చేసుకొని నోట్స్ రాసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మై ఫ్రెండ్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు సౌభాగ్య స్కీమ్. సౌభాగ్య స్కీమ్ కి సంబంధించి కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాం. దాంట్లో సరైంది ఏది అనేసి అడుగుతున్నారండి. క్వశ్చన్ లో చాలా ఇంపార్టెంట్. సరైందా, సరైంది కానిదా, ఏది అడిగాడో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సౌభాగ్య స్కీమ్ కి సంబంధించి కొన్ని పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ ప్రధానమంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన. సౌభాగ్య అంటే ఏంటంట అండి? సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన అనే ఇనిషియేటివ్ని అక్టోబర్ 2017లో లాంచ్ చేశారంట అండి భారత ప్రభుత్వం వాళ్ళు. ఇది సరైందా కాదా అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఈ యొక్క సౌభాగ్య స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అచీవింగ్ యూనివర్సల్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిఫికేషన్ బై ప్రొవైడింగ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ to all unelectrified households in rural areas and all poor households in urban areas in the country. ఏంటంటే అండి, భారతదేశంలో ఎలక్ట్రిసిటీ లేనటువంటి అన్ని పల్లెటూర్లలో ఉన్నటువంటి ఇళ్ళకి ఎలక్ట్రిసిటీని ఇవ్వడం, అలానే అర్బన్ ఏరియాస్లో బీద వాళ్ళు ఎవరికైతే ఎలక్ట్రిసిటీ లేదో వాళ్ళకి కూడా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వడమే ఈ సౌభాగ్య స్కీమ్ యొక్క ముఖ్య ఏమంట. ఈ స్టేట్మెంట్ కూడా సరైందే. అండర్ సౌభాగ్య స్కీమ్ LED bulbs and wire holders, switches, etc. are to be provided to BPL families free of the cost. బిలో పోవర్టీ లైన్లో ఉన్నటువంటి ఫ్యామిలీలకి ఎల్ఈడి బల్బులు, వైర్లు, అలానే స్విచ్లు అన్నీ కూడా ఈ యొక్క ఎలక్ట్రిఫికేషన్ కాంపోనెంట్లో ఉచితంగా ప్రొవైడ్ చేస్తామంట. కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సరైనవి ఏది అంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే అండి. సౌభాగ్య స్కీమ్ కి సంబంధించి సౌభాగ్య స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ప్రతి ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉండడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సౌభాగ్య స్కీమ్ ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రధానమంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ యొక్క స్కీమ్. దయచేసి ఈ స్కీమ్ ని ఒకసారి పాజ్ చేసుకొని దీని యొక్క ఫీచర్స్ ని మీరు నోట్ చేసుకోవాలి మై ఫ్రెండ్స్. చూడండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలండి. ఇన్ రూరల్ ఏరియాస్ ఫ్యామిలీస్ అదర్ దెన్ బీపీఎల్. ఇప్పుడు బీపీఎల్ ఫ్యామిలీస్ కి నేను ఫ్రీగా కనెక్షన్ ఇస్తున్నా. నాన్ బీపీఎల్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, బిలో పవర్టీ లైన్ కి రానటువంటి రూరల్ ఏరియాస్ లో ఉండేటటువంటి కుటుంబాలు ఒక 500 రూపాయల నామినల్ ఫీజు కట్టాలన్నమాట ఈ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కోసం. 500 రూపాయలు కడితే పూర్తిగా వాళ్ళకి దీన్ని ప్రొవైడ్ చేస్తాము. అలానే ఇంకో పాయింట్ ఏంటంటే అండి, ఈ సౌభాగ్య స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ వాళ్ళండి. ఎవరు? రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసి వాళ్ళు ఈ యొక్క సౌభాగ్య స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారనమాట. అలానే ఈ సౌభాగ్య స్కీమ్ లో బెనిఫిషరీస్ ని ఇనీషియల్ గా ఎలా సెలెక్ట్ చేస్తామంటే మన భారతదేశంలో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అనే ఒక సెన్సస్ తీసుకున్నాం అనమాట. ఆ సెన్సస్ ప్రకారం మనం బెనిఫిషరీస్ ని సెలెక్ట్ చేస్తూ ఉంటాం. మోస్ట్లీ బెనిఫిషరీస్ బిలో పవర్టీ లైన్ వాళ్ళే వస్తూ ఉంటారండి. Next important question, my friends. Consider the following statements with respect to PM Surya Ghar Muft Bijli Yojana. PM Surya Ghar Muft Bijli Yojana అనే ఈ స్కీమ్ గురించి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. అందులో సరైంది ఏది అని చెప్పాలి. ఈ PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనని ఫిబ్రవరి 15, 2024లో లాంచ్ చేశారంట. దీని యొక్క ముఖ్యమైన ఎయిమ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ భారతదేశంలో ఉన్నటువంటి ఇళ్ళకి ప్రొవైడ్ చేయడం అంట. ఇది సరైందా అంటే ఎస్ అండి. అండర్ ద స్కీమ్ హౌస్హోల్డ్స్ విల్ బి ప్రొవైడెడ్ విత్ ఎ సబ్సిడీ టు ఇన్స్టాల్ సోలార్ ప్యానల్స్ ఆన్ దేర్ రూఫ్స్. ఏంటంటే అండి, ఇళ్ళ మీద మనం సోలార్ ప్యానెల్స్ ని ఇన్స్టాల్ చేసుకునేందుకు ఈ స్కీమ్ కింద మనకి సబ్సిడీ వస్తుందంట. సరైందా కాదా అంటే ఎస్, ఇది కూడా సరైందే అండి. Under the scheme, DISCOMs, distribution companies, are designated as state implementation agencies responsible for facilitating various measures including net meter availability, timely inspection and commissioning of installation. ఈ స్కీమ్ కిందంట ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిస్కామ్ కంపెనీలు ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తాయంట అని చెప్తున్నారండి. ఈ స్టేట్మెంట్ కూడా సరైందే అండి. మనం పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద అండి ప్రతి ఇంటి మీద ఒక సోలార్ రూఫ్ ప్యానెల్ ని మనం ఇన్స్టాల్ చేస్తూ ఉంటామండి వాళ్ళ యొక్క స్తోమతకు బట్టి. ఈ సోలార్ రూఫ్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ కోసం భారత ప్రభుత్వం మీకు సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ సబ్సిడీ ప్రొవైడ్ చేయడం ద్వారా మీ ఇంటి పైన సోలార్
ప్యానెల్ పెట్టుకోవడం ద్వారా మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ అనేది ఫ్రీగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఒకవేళ మీకు అవసరాన్ని మించిన దానికంటే సోలార్ ఎనర్జీ కనుక మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే దానిని మీరు గ్రిడ్కి అమ్మేయచ్చు అనమాట. అంటే ఎలక్ట్రిసిటీ కంపెనీలకు కూడా అమ్మివేసి మీరు ఇన్కమ్ పొందే అవకాశం ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్ అండి, సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. దీన్ని గత సంవత్సరం ఫిబ్రవరి 15, 2024లో లాంచ్ చేశామండి. దీంట్లో సబ్సిడీ వచ్చేసి దాదాపు 40% ఆఫ్ ద కాస్ట్ని సబ్సిడీ విధానంలో ఇస్తూ ఉంటారు. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేందుకు మనం 75,000 కోట్ల రూపాయలని దీనికోసం పెట్టడం జరిగింది ఆర్ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఈ యొక్క స్కీమ్ని 1 కోటి ఫ్యామిలీస్కి అందజేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఎయిమ్గా పెట్టుకుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్, పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఎలిజిబిలిటీ మరియు బెనిఫిట్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీస్ గురించి కూడా నేను మీకు ఇక్కడ నోట్స్ ప్రొవైడ్ చేశాను మై ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు దీన్ని పాజ్ చేసుకొని నోట్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మై ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్? ఏంటండి, బయోఫ్యూయల్స్ గురించి కింద మీకు ఏదో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ అండ్ వాటి యొక్క సోర్స్కి సంబంధించి కింద ఇచ్చిన పేర్స్లో ఏది సరైంది అని అడుగుతున్నాడు. నేను మీకు ఇంతకుముందే చెప్పాను, ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ని మనం ఫుడ్ గ్రెయిన్స్తో, సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ని మున్సిపల్ సాలిడ్ వేస్ట్ లేదా నాన్ ఫుడ్ కాంపోనెంట్తో, థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ని ఆల్జేతో ప్రొడ్యూస్ చేస్తామని ఇంతకు ముందే డిస్కస్ చేశాం. కాబట్టి ఇందులో ఏవి సరైనవి అని అడిగారు కాబట్టి ఆల్ ద 3 స్టేట్మెంట్స్, ఏది సరైనది అని అడిగాడు కాబట్టి ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో 3 పేర్స్ ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఒకసారి నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ గురించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందామండి. నేషనల్ బయోఫ్యూయల్ పాలసీలో కూడా భారతదేశంలో ఎథనాల్ బ్లెండింగ్ ఇన్ ద పెట్రోల్ని 20%కి పెంచాలి అన్న ఉద్దేశం 2030 కల్లా. ఎథనాల్ బ్లెండింగ్ ఆఫ్ పెట్రోలే కాకుండా భారతదేశంలో దొరికేటటువంటి డీజిల్లో కూడా 5%, 5%ని బయోడీజిల్ కాంపోనెంట్ కూడా ఉండాలి అని చెప్పేసి మనం ఏం చేసుకున్నాం. సో దిస్ ఇస్ వన్ సచ్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అలానే ఈ యొక్క బయోఫ్యూయల్ పాలసీ 2018 ప్రకారం మనం భారతదేశంలో నేషనల్ బయోమాస్ రిపాజిటరీని డెవలప్ చేసుకోవడం, రీసెర్చ్ని ఎంకరేజ్ చేయడం, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ యొక్క డెఫినేషన్స్, ఇలా క్లియర్ కట్గా మనం దీన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. ఒక్కసారి ఈ స్లైడ్ని కూడా మీరు పాజ్ చేసుకొని నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భారతదేశంలో ఎథనాల్ బ్లెండింగ్ ఆఫ్ పెట్రోల్ టార్గెట్ని 2030 నుంచి 2025కి షిఫ్ట్ చేస్తాం. ఎథనాల్ బ్లెండింగ్ ఆఫ్ పెట్రోల్ టార్గెట్ని అండర్ బయోఫ్యూయల్ పాలసీ. కానీ బ్లెండింగ్ ఆఫ్ బయోడీజిల్, డీజిల్లలో బయోడీజిల్ని 5%కి ఎట్లయినా బ్లెండ్ చేయాలనే కాంపోనెంట్ని మాత్రం 2030 దాకా మనం రిటైన్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఎనర్జీ మిక్స్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క ఎనర్జీ మిక్స్కి సంబంధించి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని కన్సిడర్ చేసుకోండి అని చెప్పేసి ఈ క్వశ్చన్ అడుగుతున్నారండి. ఫాసిల్ ఫ్యూయల్ కాంట్రిబ్యూట్స్ 56.8% ఆఫ్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే మొత్తం ఎలక్ట్రిసిటీలో లేదా ఎనర్జీలో 56.8% వచ్చేసి ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లేదా ఇతర గ్యాసెస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది అంటున్నాడు. సరైందా కాదా అని అడిగినప్పుడు అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్, రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్ ఈస్ 41.4% ఆఫ్ ద ఆల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్. ఏంటంటే మొత్తం ఎనర్జీలో 41.4% ఎనర్జీ వచ్చేసి మనకి రెన్యూవబుల్ ఎనర్జీ కాంపోనెంట్ నుంచి వస్తుందంట. అంటే ఇది కూడా సరైందే అండి. న్యూక్లియర్ ఎనర్జీ ఈస్ 1.6% ఆఫ్ ద టోటల్ ఎనర్జీ మిక్స్. ఇది కూడా సరైందే. అయితే ఎలక్ట్రిసిటీ కాంపోనెంట్లో దాదాపు మనం 3% అని చూస్తూ ఉంటాం. అది కూడా కరెక్టే అండి న్యూక్లియర్ కాంట్రిబ్యూషన్లో. ఈ క్వశ్చన్ వచ్చేసి ఎనర్జీ మిక్స్ కాబట్టి ఇతర ఎనర్జీ సోర్సెస్ని కూడా కన్సిడర్ చేసుకుంటే మనకి 1.6% అండి. సో కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైన స్టేట్మెంట్సే అండి. సో దానికి సంబంధించినటువంటి నేను కాంట్రిబ్యూషన్గా డేటా పెట్టాను. మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆర్ ఎలక్ట్రిసిటీ వారి యొక్క మినిస్ట్రీ నుంచి డైరెక్ట్గా తీసి పెట్టడం జరిగింది. యూ కెన్ సీ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్. రెన్యూవబుల్ ఎనర్జీస్ నుంచి 41.4%, అలానే
ఫాజిల్ ఫ్యూయల్ నుంచి 56.8%, న్యూక్లియర్ ఎనర్జీ నుంచి 1.6% అనేది మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ షేల్ గ్యాస్? చెప్పాను కదా, షేల్ గ్యాస్ అంటే ఏంటి, మన భూమి లోపల సెడిమెంటరీ రాక్స్ ఉంటాయి. ఈ సెడిమెంటరీ రాక్స్ ని బ్రేక్ చేస్తే కొన్ని సంవత్సరాల కింద నాటి డీకే అయినటువంటి వుడ్ కానివ్వండి, ఎనిమల్ మ్యాటర్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి గ్యాసెస్ అనేటివి దీంట్లో ట్రాప్ అయి ఉంటాయి. దీన్ని మనం ఫ్రాక్చర్ చేయడం ద్వారా, ఈ సెడిమెంటరీ రాక్ ని పగలగొట్టడం ద్వారా భూమి లోపల దీంట్లో నుంచి గ్యాసెస్ అనేటివి లీక్ అయ్యి మనం దాన్ని సర్ఫేస్కి తెచ్చుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాం ఫాజిల్ ఫ్యూయల్స్ లాగా. అలాంటి షేల్ గ్యాస్ ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఏ దేశంలో ఎక్కువ రిజర్వ్స్ ఉన్నాయని మిమ్మల్ని అడిగినట్టయితే అది చైనా అండి. చైనా హ్యాస్ వరల్డ్స్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ షేల్ గ్యాస్. చైనా తర్వాత సెకండ్ హైయెస్ట్ రిజర్వ్స్ అర్జెంటీనా, థర్డ్ అల్జీరియా, ఫోర్త్ యుఎస్ఏ, ఫిఫ్త్ కెనడా దగ్గర ఉందండి. భారతదేశంలో ఉన్నటువంటి షేల్ గ్యాస్ రిజర్వ్స్ చాలా చాలా తక్కువ. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో 11వ ర్యాంక్ లో ఉందండి షేల్ గ్యాస్ రిజర్వ్స్ కి సంబంధించి. భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అండి షేల్ గ్యాస్ రిజర్వ్స్ సంబంధించి? 11th ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ సోలార్ సెల్స్? సోలార్ సెల్స్, సోలార్ ప్యానల్ ఏదైతే ఉందో ఆ సోలార్ ప్యానల్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు ముఖ్యమైన కాంపోనెంట్ ఏది అనేసి మేము అడుగుతున్నారు. దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైన కాంపోనెంట్ వచ్చేసండి సిలికాన్ వేఫర్స్, ఆర్ సిలికాన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ in the solar cells. Okay, next question my friends, who among the following invented gobar gas? గోబర్ గ్యాస్ సిస్టమ్ అనేది మన ఊర్లలో తరచుగా చూస్తూ ఉంటామండి. దీంట్లో ముఖ్యంగా ఎనిమల్ వేస్ట్ అంటే ఆవు పేడ వంటి వాటిని యూజ్ చేసుకొని మనం గ్యాస్ని తయారు చేస్తూ ఉంటామండి. దాన్నే గోబర్ గ్యాస్, ఆవు పేడతో తయారు చేస్తున్నాం కాబట్టి దాన్ని గోబర్ గ్యాస్ అని పిలుస్తుంటాం. కేవలం ఆవే కాదండి, ఎట్లు కానివ్వండి, దున్నపోతులు కానివ్వండి, బర్రెలను సైతం, కౌ, ఆక్స్, buffalo, we are using all this animal waste in order to generate this gas which is called as gobar gas. ఈ గోబర్ గ్యాస్ అనే సిస్టమ్ ని సిబి దేశాయ్ అనే పర్సన్ గారు దీనిని కనిపెట్టడం జరిగిందండి. హూ ఇస్ ద ఇన్నోవేటర్ ఆర్ హూ ఇన్వెంటెడ్ ద గోబర్ గ్యాస్ సిస్టమ్ ఇన్ ఇండియా? సిబి దేశాయ్. సిబి దేశాయ్ గారండి ఒక మైక్రో బయాలజిస్ట్ అండి. వీరు ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఏఆర్ఐలో పనిచేస్తూ ఉన్నటువంటి కాలంలో ఈ గోబర్ గ్యాస్ అనే సిస్టమ్ ని కనిపెట్టడం జరిగింది. సో రేపు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గోబర్ గ్యాస్ ని కనిపెట్టినటువంటి సైంటిస్ట్ పేరు కనుక మిమ్మల్ని అడిగినట్టయితే ఈజ్ నన్ అనదర్ దెన్ సిబి దేశాయ్. సిబి దేశాయ్ గారు ఏం పని చేశారండి? మైక్రోబయాలజిస్ట్ గా ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పని చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మై ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ హైయెస్ట్ ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీ? భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేది, అత్యధిక ఎలక్ట్రిసిటీ కలిగినటువంటి రాష్ట్రం ఏది అని మిమ్మల్ని అడిగినట్టయితే అది గుజరాత్ రాష్ట్రం అండి. మొదటి పొజిషన్ లో గుజరాత్ ఉంటుంది, రెండవ పొజిషన్ లో మహారాష్ట్ర ఉంటుందండి. సో గుజరాత్ హ్యాస్ హైయెస్ట్ ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఇన్ ఇండియా. భారతదేశంలోనే అత్యధిక పవర్ జనరేషన్ కెపాసిటీ కలిగినటువంటి రాష్ట్రం గుజరాత్. సెకండ్ పొజిషన్ లో మహారాష్ట్ర, థర్డ్ పొజిషన్ లో రాజస్థాన్ ఉంటాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ హైయెస్ట్ విండ్ పవర్ కెపాసిటీ అవైలబుల్ ఇన్ ఇండియా? భారతదేశంలో హైయెస్ట్ విండ్ పవర్ కెపాసిటీ ఏ రాష్ట్రంలో ఉంది అని కనుక మిమ్మల్ని అడిగినట్టయితే అది తమిళనాడువా, తెలంగాణనా, మహారాష్ట్రనా, గుజరాత్ అని మిమ్మల్ని అడిగినట్టయితే అది గుజరాత్ లో ఉందండి. హైయెస్ట్ ఇన్స్టాల్డ్ విండ్ కెపాసిటీ 2024 ప్రకారం చూసినట్టయితే అన్నిటికంటే హైయెస్ట్ గుజరాత్, ఫస్ట్ పొజిషన్ గుజరాత్, సెకండ్ పొజిషన్ తమిళనాడు, థర్డ్ పొజిషన్ కర్ణాటకలో ఉందండి. ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది రేపు మీకు ఎగ్జామ్ లో. కొన్ని రాష్ట్రాలు ఇచ్చేసి ఈ రాష్ట్రాలని వాటి యొక్క ఇన్స్టాల్డ్ విండ్ పవర్ కెపాసిటీ ప్రకారం అరేంజ్ చేయండి అంటే ఫస్ట్ పొజిషన్ గుజరాత్, సెకండ్ పొజిషన్ తమిళనాడు, థర్డ్ పొజిషన్ కర్ణాటక, ఫోర్త్ పొజిషన్ మహారాష్ట్ర, ఫిఫ్త్ పొజిషన్ రాజస్థాన్, సిక్స్త్ పొజిషన్ లో మన ఆంధ్రప్రదేశ్ ఉందండి. ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ అట్ 6th ప్లేస్ ఇన్ విండ్ పవర్ generation or total wind power installed capacity. Very very important. Last question my friends, what percentage of ethanol and biodiesel to be blended with the petrol and diesel respectively as per national biofuel policy?
నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ ప్రకారం మనం పెట్రోల్లో మరియు డీజిల్లో ఎంతవరకు ఎథనాల్ అండ్ బయోడీజిల్ని కలపాలి అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇంతకుముందే నేషనల్ బయోఫ్యూయల్ పాలసీలో నేర్చుకున్న విధంగా 20% ఆఫ్ ఎథనాల్ 2025 కల్లా అండ్ 2030 కల్లా 5% ఆఫ్ బయోడీజిల్ కాంపోనెంట్ని మనం పెట్రోల్లో మరియు డీజిల్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము అంటే ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో మై ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ విత్ రెస్పెక్ట్ టు ఎనర్జీ. ఇంకా ఏవైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే యాడ్ చేస్తూ ఉంటాం. కీప్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ T1 Academy.